ఆశాలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజే మన ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్కు వచ్చాము. నాతో పాటు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు వనపర్తి జిల్లా సునీత, అట్లాగే మన హైదరాబాద్ యాదమ్మ, అట్లాగే మనకు సపోర్టుగా ఇతర లీడర్స్ కూడా మనకు వచ్చారు. మన సమస్యలపైన ఇప్పటిదాకా అధికారులతో జాయింట్ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అట్లాగే ఇతర అధికారులతో కూడా మాట్లాడాము. మన వైపు నుంచి ముఖ్యంగా మనకు పెద్ద సమస్య ఉంది. మార్చి నెల పారితోషికాలు 70-80% మందికి ఇంకా రాలేదు. చాలా తక్కువ మందికి మాత్రమే అక్కడొకరికి అక్కడిద్దరికి అట్లా వేశారు. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 30% వేశామనేసి అంటున్నారు. వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమైన 70% మందికి ఇంకా రాలేదు. మరి ఈరోజు ఏప్రిల్ 15వ తేదీలో ఉన్నాం. 15 రోజుల నుంచి మనకు పారితోషికాలు రాకుండా మనం ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయాన్ని ఈరోజు అధికారులతో మాట్లాడడం జరిగింది. వెంటనే వచ్చే విధంగా చూడాలని చెప్పాం. అట్లాగే ఒకరికి వేసి ఒకరికి వేయకపోవడం, ఈ సిస్టమ్ అనేది ఉండకూడదు. ఈ సిస్టమ్ను రద్దు చేయండి. మా గతంలో ఇచ్చినట్టుగా ఏ నెలకు ఆ నెల ముగింపులోనే ఆ నెల 30వ తేదీ లోపే మాకు వెయ్యాలి, అందరికి ఒకేసారి వెయ్యాలి. ఇట్లా వేయకపోతే ఇదే డిమాండ్ మేము ముందు పెట్టాల్సి వస్తుంది అనేసి కూడా తెలియజేయడం జరిగింది. అయితే పారితోషికాలకు సంబంధించింది ఇంకా బడ్జెట్ రాలేదు, ప్రభుత్వం నుండి శాంక్షన్ కాలేదనేది చెప్తున్నారు. ఈ విధంగా రకరకాలుగా చెప్తే ఊరుకునే పరిస్థితిలో ఆశాలు లేరు, బాగా ఇబ్బందులు పడుతున్నారు అనేసి కూడా వెంటనే వచ్చే విధంగా చూడాలని చెప్పాం. అట్లాగే లెప్రసీ సర్వే డబ్బులు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి. గతంలో ఇస్తామనేసి కూడా చర్చల సందర్భంగా ఒప్పందం జరిగింది. చర్చలలో అధికారులు చెప్పారు. ఇప్పుడేమో ఇచ్చేది లేదని రకరకాలుగా మాట్లాడితే ఆశాలు ఊరుకోరు. ఆశాలు ఇట్లనే ఊరుకుంటారేమో, ఇవ్వకుండా మేము తప్పించుకోవడానికి వీలవుతుందేమో అనేసి ప్రభుత్వం అనుకుంటుందేమో. ఆశాలు ఊరుకునే వాళ్ళు కారు. అందుకని పెండింగ్ ఉన్నది మొత్తం కూడా అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించాలనేసి మనం అడగడం జరిగింది. అట్లాగే ఎగ్జామ్ డ్యూటీకి సంబంధించి విద్యాశాఖ ఎగ్జామ్ డ్యూటీ చేసిన ఆశాలకు పారితోషికం ఇచ్చే విధంగా ఇక్కడి నుంచి ఒక లేఖ పంపి నిర్ణయం చేయాలనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. దీంతో పాటు ఇతర డిమాండ్స్ అన్నీ కూడా ముఖ్యంగా పారితోషికాలు 18,000కు పెంచాలి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలి, గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా వాటికి జీవోలు సర్క్యులర్లు ఇవ్వాలి. ఇవి ఇవ్వకపోతే ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయకపోతే మరి పోరాటాలకైతే మేము సిద్ధమవుతున్నాము, ఇంకా ఆగే అవకాశం అయితే లేదనేసి తెలియజేయడం జరిగింది. అట్లాగే ఎన్సిడి సర్వే మన గ్రూపులో మన పైనున్న అధికారులు మనల్ని తిడుతూ ఒక వాయిస్ రికార్డు కూడా పెట్టారు ఒక జిల్లా నుంచి. అది కూడా ఇక్కడ అధికారులకు వినిపించడం జరిగింది. అందుకని అధికారులు చేసే పని మాతో చేయించొద్దు. అధికారులు ఈ మధ్య బాగా ఇబ్బందులు వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో మరి ఎవరి పనులు వాళ్ళే చేసేవాళ్ళు, కానీ ఈ కాలంలో బాగా పెరిగింది. వాళ్ళకి భయం లేకుండా అవుతుంది. మరి ఆ శిష్టాన్ని అంటే వాళ్ళు భయం లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న దాన్ని సరి చేస్తారా లేదా అనేసి కూడా ఈ విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా జాయింట్ డైరెక్టర్ గారు కమిషనర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేడం గారితో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామనేసి హామీ ఇచ్చారు.